హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతుంటాయి. అక్కడ హిందూ అనే అమ్మాయి డల్లుగా కూర్చో ఉంటది. అక్కడ పూలు కుడుతూ కొంతమంది అమ్మాయిని అడుగుతారు, ఏమమ్మా డల్లుగా ఉన్నావు అన్నప్పుడు అమ్మాయి ఆయన నుండి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వగానే గోవర్ధన్ అనే ఒక వ్యక్తి వచ్చేసి ఒక చోట గవర్నమెంట్ ఉల్లిగడ్డలు ఇస్తుంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి లైన్ లో నిలబడతాడు. ఉల్లిపాయలు తీసుకుని ఇంటికి వస్తాడు. ఇక్కడ గోవర్ధన్ ఫ్యామిలీలో వచ్చేసి గోవర్ధన్ ఇద్దరు అన్నలు, మొత్తం వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములు. వాళ్ళిద్దరు అన్నలకు పెళ్లి ఏంటది, పిల్లలు కూడా ఉంటారు. ఇక్కడ బామ్మ కూడా వాళ్ళ ఇంట్లో ఒక ముసలావిడ ఉంటది. ఇక వాళ్ళ పెద్దన్న విషయానికి వస్తే ఫుల్ డ్రింకర్, ఎప్పుడు తాగి పడిపోతుంటాడు, ఏ పని చేయడు. ఇక రెండో అన్న వచ్చేసి ఏదో ఈ సేల్స్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎదొస్తుంది అని దానికోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీ బాధ్యత మొత్తం వచ్చేసి ఈ గోవర్ధన్ పైనే ఉంటది. ఆ పిల్లల స్కూల్ ఫీజులు అయితేనేమి, ఫ్యామిలీ మొత్తాన్ని మెయింటైన్ చేయడం అయితేనేమి, వాటి ఖర్చు మొత్తం వచ్చేసి గోవర్ధన్ భరిస్తుంటాడు. గోవర్ధన్ వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు, ఇంజనీర్ గా. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు వచ్చేసి గోవర్ధన్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ ఇంటి పైన పెంట్ హౌస్ ఉంటది. ఆ పెంట్ హౌస్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బామ్మ అంటది, పెంట్ హౌస్ రెంట్ కి ఇచ్చిన అన్నప్పుడు ఈ గోవర్ధన్ అంటాడు, నా ఫ్రీడమ్ ఎందుకు నువ్వు చెడగొడుతున్నావు అని పైకి వెళ్తాడు. అక్కడ హిందూ అనే అమ్మాయి వచ్చేసి ఈ గోవర్ధన్ వాళ్ళ పెంట్ హౌస్ రెంట్ కు తీసుకుంటాది. ఆ అమ్మాయిని చూడంగానే ఈ గోవర్ధన్ వచ్చేసి లవ్ లో పడిపోతాడు. హిందూ అంటారు గోవర్ధన్, నువ్వేనా గోవర్ధన్ అంటే, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎవరు చూసినా ఇంట్లో వాటర్ వస్తలేవన్నా, కరెంటు వెలుగుతలేదన్నా గోవర్ధన్ రావాలి అంటారు. ఇంట్లో పిల్లల కంటే పెద్దల వరకు అందరు గోవర్ధన్ గోవర్ధన్ అంటారు, ఏ పని అవసరం వచ్చినా. ఇక పైన నాకేం పని అవసరం వచ్చినా నేను కూడా మీ ఇంట్లో వాళ్ళ మాదిరే గోవర్ధన్ గోవర్ధన్ అని పిలుస్తా అని చెప్తుంది. దాని నుండి కిందికి వచ్చాక ఆ ముసలావిడ బామ్మ అడుగుతుంది, ఏరా ఏదో ఇంట్లో ఖాళీ చేపిస్తాను ఇలా ఉన్నప్పుడు ఈ గోవర్ధన్ ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు ఏమవుతుందంటే హిందూ వచ్చేసి స్విగ్గీలో జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాది. ఈ డెలివరీ బాయ్స్ కు ఎక్కడ ఆర్డర్ ఇయ్యాలో తెలియక లొకేషన్ కిందనే కాబట్టి కిందికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు కూడా మాకు అదే ఫుడ్ కావాలని డిమాండ్ చేస్తారు. అప్పుడు గోవర్ధన్ ఏం చేస్తా అంటే పైకి వెళ్లి హిందూకి చెప్తాడు, నువ్వు తినాలి అనుకుంటే బయటికి వెళ్ళి తిను, అంతేగాని ఇంటికైతే జొమాటో స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టొద్దు. మీరు తినేదాన్ని బట్టి చూసి పిల్లలు కూడా అదే కావాలి, ఆ ఫుడ్ కావాలని అడుగుతున్నారు అన్నప్పుడు హిందూ అంటది, పిల్లలకు కూడా బుక్ చేయమంటావు ఈసారి అన్నప్పుడు నువ్వేం బుక్ చేయొద్దు, నువ్వు ఈసారిగా ఇంటికి మాత్రం ఏం రాకోకుండా చూసుకొని చెప్పి అనుంటే వెళ్ళిపోతాడు. ఇక్కడ గోవర్ధన్ ఆఫీస్ లో గోవర్ధన్ ఒక అమ్మాయి లవ్ చేస్తుంటది. కాకపోతే గోవర్ధన్ కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇష్టమే. కాకపోతే అమ్మాయి కండిషన్ ఏంటంటే తన ఫ్యామిలీని వదిలిపెట్టి వేరే కాపురం పెట్టాలని. దానికి గోవర్ధన్ యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే వాళ్ళ అన్నోళ్ళు ఇద్దరు వచ్చేసి అన్ఎంప్లాయీస్, ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం గోవర్ధన్ మీదనే ఉంటాయి కాబట్టి. ఒక రోజు ఏం జరుగుతుందంటే గోవర్ధన్ వాళ్ళ బాస్ ఇద్దరు వచ్చేసి ఒక షాపింగ్ మాల్ కి వెళ్తారు. అక్కడ ఏదో ఆఫీస్ వర్క్ మీద. అక్కడికి వచ్చేసి గోవర్ధన్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళింటారు హిందీతో పాటుగా. అక్కడ వెళ్ళి ఫుడ్ అన్ని తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు గోవర్ధన్ ఏం చేస్తాడంటే వాళ్ళ బామ్మకు ఫోన్ చేస్తాడు, వీళ్ళింటి ఇక్కడ ఉన్నారని. వాళ్ళ బామ్మ ఫోన్ కట్ చేస్తుంది. ఇంటికి వచ్చాక గోవర్ధన్ వాళ్ళ బామ్మతో అడుగుతాడు, ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయి షాపింగ్ వెళ్దాం రా అంటే బయటికి వెళ్ళావు అని వాళ్ళ బామ్మను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ క్లాస్ బీకినప్పుడు ఈ హిందూ ఏం చేస్తాడంటే కింది నుండి ఇంటాది, ఇది పైకి వెళ్ళి బాధపడుతుంది. ఇక 2 రోజుల పాటు హిందూ అయితే ఈ గోవర్ధన్ తో మాట్లాడదు. గోవర్ధన్ ఏం చేస్తాడంటే రోజు హిందూ ఎంటపడి సారీ అని చెప్తాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే హిందూ తన కాలేజీకి వెళ్ళి గోవర్ధన్ ను కాలేజ్ గా డ్రాప్ చేయమని చెప్తుంది. అప్పుడు గోవర్ధన్ ఏం చేస్తాడంటే సిగ్గు మొహమాటం ఏం లేకుండా 1 లీటర్ పెట్రోల్ పట్టిస్తే నేనైతే నిన్ను కాలేజ్ గా డ్రాప్ చేస్తాను, ఎందుకోసం అంటే మీ కాలేజీకి వెళ్ళి నుండి 40 కిలోమీటర్లు అవుతుంది అన్నప్పుడు హిందూ ఓకే అంటది. ఆ నుండి ఇంకా వాళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. హిందూ కూడా వీళ్ళ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఈ గోవర్ధన్ వాళ్ళ పెద్దన్న ఉన్నాడు కదా, అతను తాగనికనే 8 లక్షలు అప్పు చేసింటాడు. అప్పిచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే గోవర్ధన్ లేని టైంలో ఇంటికి వచ్చి ఈ ముసలావిడ బామ్మ ఉంది కదా, బామ్మకు చెప్తాడు, నీ పెద్ద మనోడు వచ్చేసి నా దగ్గర 8 లక్షలు అప్పు చేశాడు, వాడు 8 లక్షలు తిరిగి ఇవ్వలేడు, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు అని వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఈ గోవర్ధన్ వాళ్ళ పెద్ద వదిన పైన కన్నేసి నువ్వైతే ఆటో పంపిస్తా పలానా ప్లేస్ కి వచ్చేసి అని చెప్పారంటే వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఏమవుతుందంటే గోవర్ధన్ వాళ్ళ పెద్ద వదిన అయితే అతను చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది. వాళ్ళ వదినతో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. వెళ్ళాక అక్కడ ఈ గోవర్ధన్ ఏం చేస్తా అంటే పిల్లలకు కూడా రేపొద్దున మన ఫ్యామిలీకి ఏదైనా సమస్య వస్తే, ఇటువంటి వాళ్ళు వస్తే మన ఇంటి ఆడోళ్ళ జోలికి ఏం చేయాలో భయపడకుండా ఇప్పుడు చూడండి మొహమాటం లేకుండా ఇటు చేయాలని ఆడ ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసేటప్పుడు ఒకడు అడుగుతాడు, డబ్బులు తిరిగిమంటే కొడతారన్నప్పుడు మీరు డబ్బులు అడిగినందుకు కాదు కొడతనేది, ఇలా అన్నారని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి, నాకే కాదు ఫ్యామిలీ ఉండేది, మీ ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉన్నారు, నీ మాదిరి నేను ఆటో వేసుకుని పికప్ లో అవన్నీ ఉండవు, నాకు తుప్పలున్నా సరే అని చెప్పేసి నీ ఆడోళ్ళని కూడా నేను అలా చేయగలను అని చెప్పేసి ఆడ వార్నింగ్ ఇచ్చి అన్నుంటి వచ్చేసి ఈ గోవర్ధన్ ఇంటికి వచ్చేస్తాడు.
చేస్తాడు. మరుసటి రోజు హిందూకు విషయం తెలిసి ఆ 8 లక్షల డబ్బులు వచ్చేసి గోవర్ధన్ కి ఇస్తుంది. నువ్వు వెళ్లి ఈ డబ్బులు అతను కట్టేసి, లేకోకుంటే మీకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు ఈ గోవర్ధన్ అంటాడు, నేను తీసుకోను, ఏ గొడవలైనా నేను ఫేస్ చేయగలను, ఎందుకంటే నీకు తిరిగి రిటర్న్ 8 లక్షలు ఇచ్చే స్టేజ్ లో నేను లేనన్నప్పుడు నాకు బాకీలు ఎందుకు, మన ఫ్యామిలీ కదా అని ఆడ హిందూ వచ్చేసి గోవర్ధన్ తో చెప్తుంది. అప్పుడు ఆడ వాళ్ళిద్దరి మధ్య కన్ఫర్మ్ గా లవ్ కనెక్ట్ అయిపోతుంది. గోవర్ధన్ వాళ్ళ బామ్మంది కదా, వాళ్ళ బామ్మని వచ్చేసి హిందూ అడిగింటది, వాళ్ళ పెద్దన్న ఎందుకు అలా తాగి తిరుగుతున్నాడు అన్నప్పుడు దానికి కారణం వచ్చేసి గోవర్ధన్ అయింటాడు. ఏమైంటదంటే వాళ్ళ పెద్దన్న జాబ్ కు అప్లై చేసినప్పుడు మళ్ళీ ట్రై చేస్తా అన్నప్పుడు ఈ గోవర్ధన్ అని అంటాడు, మళ్ళీ ఏం ట్రై చేస్తారో ఉన్నదాన్ని నిలబెట్టుకోకుండా అంటాడు, నువ్వు మళ్ళీ ఏం పొడుస్తావు పోటుగాడు అది ఇదని ఫ్యామిలీ అందరి ముందర వచ్చేసి వాళ్ళ అన్న ఇన్సల్ట్ చేసింటాడు. అందుకోసమని అతను వచ్చేసి మందుకు బానిస అయింటాడు. దానికి కారణం వచ్చేసి గోవర్ధన్ గోవర్ధన్ కు అయితే గిల్టీ ఫీలింగ్ ఉంటది. ఇక మరుసటి రోజు వచ్చేసి ఈ హిందూ లవ్ యాక్సెప్టెడ్ చేసింది కన్ఫర్మ్ అయిందని మన గోవర్ధన్ ఏం చేస్తాంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హిందూకు వెల్కమ్ చెప్పాలని ఇంటికాడైతే అరేంజ్మెంట్లన్నీ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు హిందూ రాదు ఎంచేపటికి, అంతలోనే అక్కడికి ఒక అతను వస్తాడు. వచ్చి హిందూ నాకు వచ్చేసి ఈ బుక్ ను బైండింగ్ చేపిమని ఇచ్చింది అని ఒక బుక్ ఇస్తాడు. ఆ బుక్ పిల్లలకి ఇచ్చి లోపల పెట్టుకున్నప్పుడు ఎందుకో గోవర్ధన్ కు డౌట్ వచ్చి మళ్ళీ ఆ బుక్ ని తెప్పించుకొని చూస్తాడు. దాంతో వచ్చేసి ఆ బుక్ లో ది మ్యాన్ గోవర్ధన్ అని రాసింటది. ఏంటి అని చూడంగా అది మొత్తం వచ్చేసి గోవర్ధన్ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ వచ్చేసి ఒక బుక్ గా రాసింటది ఈ హిందూ. ఇక గోవర్ధన్ ఏం చేస్తా అంటే కోపంతో హిందూ కాలేజీకి వెళ్తాడు. అక్కడ హిందూకు అందరు కంగ్రాచులేషన్ చెప్తుంటారు, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటదని ప్రాక్టికల్ గా దగ్గరగా చూసి ఒక బుక్ రాసినావని. అంతలోనే గోవర్ధన్ వెళ్తాడు, నీకు మానవత్వం లేదా, నువ్వు మనిషివేనా, నువ్వు నన్ను ప్రేమించావనుకున్నాను, కాకపోతే నువ్వు నా ఫ్యామిలీ జీవిత చరిత్ర ఒక బుక్ గా రాయాల్సిన అవసరం ఏముంది, ఫ్యామిలీలో అన్నాక చాలా సమస్యలు ఉంటాయి అని ఆ బుక్ తీసి చదివినప్పుడు వాళ్ళ పెద్దన్న గురించి ఉంటది. అప్పుడు ఈ గోవర్ధన్ చెప్తాడు, మా పెద్దన్న గురించి నీకేం తెలుసని తాగుపోతాడని రాసినావు, 3 సార్లు వచ్చేసి సివిల్ క్లియర్ చేశాడు, అటువంటి వాడిని పట్టుకుని తాగుపోతాడని రాస్తావని ఆడ హిందూ పైన సీరియస్ అయి అంటే వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆ బుక్ లో ఇంకో విషయం ఏం రాసింటదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పిల్లలు వచ్చేసి తిన్నికి రాజీ పడతారు, బట్టలకు రాజీ పడతారు, అన్నిటికీ రాజీ పడతారని రాసింటది. ఇక గోవర్ధన్ ఏం చేస్తా అంటే దాన్ని ఎలాగైనా మార్చాలి అని గోవర్ధన్ చదువుకున్న రోజుల్లో ఒక పెద్ద కంపెనీ ఆఫర్ చేసింటది. కాకపోతే ఫ్యామిలీ సమస్యల వల్ల ఆ కంపెనీలో జాబ్ చేయలేకపోయింటాడు. మళ్ళీ ఆ కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు ఆ ఓనర్ ఓకే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వంటాడు. అప్పుడు గోవర్ధన్ ఏం చేస్తా నాకు 2 years అమౌంట్ అడ్వాన్స్ కావాలి అన్నప్పుడు 2 years శాలరీ అడ్వాన్స్ వచ్చేసి ₹1,00,00,000 ఈ గోవర్ధన్ కి ఇచ్చేస్తాడు. ఇక గోవర్ధన్ ఏం చేస్తా అంటే రిచ్ బైక్, వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలను వచ్చేసి టాప్ స్కూళ్లలో జాయిన్ చేయించడం, ఇంట్లోకి మొత్తం రిచ్ గా మెయింటైన్ చేస్తూ హిందూకు వీడియో కాల్ చేసి మేము పేదోళ్ళం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరం రాజీ పడి బతకాలని చెప్పావు కదా, ఇప్పుడు చూడని రోజు ఫోన్ చేసి ఆ హిందూ ఏదో చెప్పబోతుంటే యూ షట్ అప్ మై ఫుట్ అని ఫోన్ అయితే కట్ చేస్తుంటాడు. తను మాత్రం తను చెప్పాల్సింది చెప్పేసి అట్లా రిచ్ బైక్ అన్ని తీసుకుంటాడు. తీసుకున్నాక ఇక ఈ గోవర్ధన్ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉంటుంది, అందుకోసం ఆఫీస్కి వెళ్తాడు. ఆ ఆఫీస్ లో హిందూను చూసి షాక్ తింటాడు. ఇలా CEO వచ్చి చెప్తాడు నా కూతురు హిందూ అని పరిచయం చేస్తాడు. అప్పుడు గోవర్ధన్ కు వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఇక గోవర్ధన్ హిందూను ఆఫీసులో చూశాక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి హిందూ మళ్ళీ ₹1,00,00,000 అడుగుతుంది, ఎలా తెచ్చేయాలని ఆలోచిస్తూ ఇంటిని తాకట్టు పెడదామని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చినప్పుడు సార్ మీ డబ్బుల గురించి అరేంజ్ చేస్తా 1 week లో అని చెప్తాడు. నేను డబ్బుల కోసం ఫోన్ చేయలేదయ్యా, 1 week లో మీరు వచ్చేసి US వెళ్ళాలి అని చెప్తాడు. సరే అని సంతోషిస్తాడు. హిందూ వాళ్ళ డాడీకి ఇది మా మధ్య మ్యాటర్ చెప్పలేదని. ఫ్లైట్ లో వచ్చేసి హిందూకు ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేస్తే ఈ గోవర్ధన్ కు వచ్చేసి ఆర్డరీ క్లాస్ బుక్ చేసింటారు. దానికి గోవర్ధన్ ఒప్పుకోడు. అప్పుడు అక్కడ ఒక PA ఉంటాడు. ఆ PA ఏం చేస్తా అంటే సరే నీకు కూడా ఫస్ట్ క్లాస్ బుక్ చేస్తాను, ఫస్ట్ క్లాస్ బుక్ చేస్తాడు. అక్కడ అమెరికాకి వెళ్ళాక అక్కడ సంపత్ అనే వ్యక్తి వచ్చేసి ఈ హిందూను గోవర్ధన్ ను రిసీవ్ చేసుకుంటాడు. హిందూ వచ్చేసి రిచ్ కార్ వస్తుంది హిందూ కోసం. ఆ రిచ్ కార్ లో మంచి రిచ్ హౌస్ కి వెళ్ళిపోతాది. ఈ గోవర్ధన్ మాత్రం ఒక లాడ్జికి వెళ్తాడు. లాడ్జికి వెళ్ళినప్పుడు గోవర్ధన్ అడుగుతాడు ఈ సంపత్ను హిందూ ఎక్కడ వెళ్ళింది అన్నప్పుడు హిందూ వాళ్ళు ఓనర్లు కదా, కోట్లకు అధిపతులు, వాళ్ళకు రిచ్ హౌస్ లో ఉంటారు అన్నప్పుడు మనకెందుకు ఇది అన్నప్పుడు అప్పుడు సంపత్ అంటాడు మన ఎంప్లాయీస్ సార్, మన ఎంప్లాయీస్ కు ఇలాగే ఉంటది, ఎంప్లాయీస్ కోట ఇలాగే ఉంటది అన్నప్పుడు గోవర్ధన్ నేను ఇంటి వెళ్ళిపోతాను అలిగి బయటికి వస్తాడు. అప్పుడు సంపత్ ఏం చేస్తా అంటే హిందూకు ఫోన్ చేసినప్పుడు హిందూ చెప్తుంది అతని దగ్గరికి వెళ్ళి లౌడ్ స్పీకర్ పెట్టి నేను మాట్లాడతా అతనితోని. అక్కడ హిందూ ఏం చెప్తుందంటే ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యం, ఈ ప్రాజెక్టు సక్సెస్ అయిందనుకో నీకు పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది, ముందు వచ్చిన పని చూడని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తా అంటే గోవర్ధన్ అతను చేసే వర్క్ కానీ మొత్తం తన పనులన్నీ బాత్రూమ్ వెళ్ళడం గానీ స్నానం చేయడం గానీ A to Z అక్కడే చేస్తుంటే హిందూ ఏం చేస్తా అంటే తనున్న హౌస్ కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ సంపద ఏం చేస్తా అంటే ఎందుకు సార్ మా మేడం అంటే నీకు అంత కోపం, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన అన్నప్పుడు ఈ గోవర్ధన్ చెప్తాడు ఏం లేదు, మీ మేడం ఏం చేసిందంటే నేను బాత్రూమ్ లోకి వెళ్తే వీడియోలు
వచ్చేసి ఒక బుక్ రాసింది, అలాగే నా ఫ్యామిలీ మొత్తాన్ని రాసింది అన్నప్పుడు ఈ సంపత్ షాక్ తింటాడు. వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఆ వీడియో గురించి ఆ బుక్ రాసినందుకని సంపత్ అనుకుంటాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఈ గోవర్ధన్ తను వర్క్ చేసే కాడ లుంగిలు కట్టుకుని తనతో పనిచేసే వాళ్ళందరికి లుంగిలు కట్టేయడంతో సంపత్ అంటాడు, మేడం మీరు వాని బాత్రూమ్ లోకి వెళ్లి వీడియోలు తీసి వాని గురించి బుక్ రాసినందుకు ఇదంతా చేస్తున్నాడు అన్నప్పుడు హిందూ వచ్చేసి సంపత్ను కొడుతుంది. జరిగింది అది కాదు ఇది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. వాడి గురించి బుక్ రాశారా, వాందేముంది మేడం చరిత్ర రాయనికి అన్నప్పుడు వాడు డిఫరెంట్ మ్యాన్, ఎందుకంటే తన ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా వాడు ముందు ఉంటాడు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకోకుంటే ఏమైనా చేస్తాడు. అలాంటి వాళ్ళు అందరూ ఉండరు, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ అని చెప్తుంది. ఇంకా ఓ రోజు ఆ ప్రాజెక్టు వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ కదా, అక్కడ బిల్డింగ్ కొనుక్కొని ఒక పెద్ద ఇండియన్ పొలిటికల్ లీడర్ మనోడు అక్కడికి వస్తాడు. వచ్చి హిందూది ఒక వీడియో తీస్తాడు. ఆ వీడియో తీసినప్పుడు ఏం చేస్తాడంటే ఈ గోవర్ధన్ అతన్ని కొడతాడు. కొట్టినప్పుడు అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చినప్పుడు అనంటి వాళ్ళైతే పారిపోతారు. ఓ రోజు ఏం జరుగుతుందంటే గోవర్ధన్ శాలరీ వచ్చేసి 30,000 అకౌంట్ లో పడ్డట్టు మెసేజ్ వస్తుంది. 3 లక్షలు కదా మాట్లాడింది, 30,000 ఏంటి అని అక్కడ అకౌంటెంట్ ఫోన్ చేస్తాడు. అకౌంటెంట్ ఏం చెప్తా అంటే నువ్వు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాం కదా దాన్ని కట్ అయిపోయినాయి అన్నప్పుడు ఇప్పుడు ఫ్యామిలీకి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఫీజులు ఎలా కట్టాలని ఆలోచిస్తున్నప్పుడు సంపత్ అంటాడు, పోయి మేడాన్ని రిక్వెస్ట్ చేయి, మేడమే అక్కడ ఫోన్ చేసి చెప్తుంది అన్నప్పుడు పోయి రిక్వెస్ట్ చేయడానికి దగ్గరికి వెళ్తాడు. కాకపోతే నీకు వడ్డీ మళ్ళీ తర్వాత ఇస్తా వడ్డీకి అని అడుగుతాడు. అప్పుడు హిందూ నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక సంపత్ దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటే చెప్పు అన్నప్పుడు సంపత్ ఒక ఐడియా ఇస్తాడు. నా ఎమ్మటరా ఈవినింగ్ కల్లా 3 లక్షలు వస్తాయని తీసుకుపోయి పే బాయ్స్ ఉంటారు కదా ఆ టైప్ పెడతాడు. చాలా మంది అమ్మాయిలు వస్తారు. ఆ విషయం అయితే ఇక ఎవరు దీనికి తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే ఇట్టడి పని నేను చేయను అని అంటే అమ్మాయిల నుండి తప్పించుకుని వస్తున్నప్పుడు అక్కడ హిందూ కనపడుతుంది. అమ్మాయిలంతా చుట్టుముడతారు. చుట్టుముట్టినప్పుడు హిందూ నా గర్ల్ ఫ్రెండ్ మీ ఇద్దరం పెళ్లి చేసుకుపోతున్నాం అని చెప్తాడు. అమ్మాయిల నంబరు అప్పుడు హిందూ చెప్తుంది నా బాయ్ ఫ్రెండ్ అని. అప్పుడు అమ్మాయిలు వదిలేస్తారు. ఇంకా ఆ రోజు ఇంటికి రాగానే తెల్లవారుతానే వాళ్ళ పెద్దన్న ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇలా 8 లక్షలు ఒకరు వాళ్ళ పెద్దన్నకు డబ్బులు ఇచ్చి వాళ్ళ భార్యను రమ్మన్న ఇన్సిడెంట్ తెలిసి మారిపోతాడు. మారిపోయాక ఏమవుతుందంటే వాళ్ళన్న ఫోన్ చేస్తాడు, ఇలా నీ శాలరీ 3 లక్షలు వచ్చేసి ఇంటికి ఇచ్చారన్నప్పుడు ఇక మేడమే పంపించిందని సంపత్ చెప్తాడు. నీకు ఎప్పుడే గానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉండదు, నువ్వు వర్క్ చేసిన నాళ్ళు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు మేడం నీకు ఏ సమస్య లేకుండా ఇంటికైతే నెల డబ్బులు పంపిస్తుంటది అన్నప్పుడు ఇంకా ఆడికి వెళ్ళి సారీ చెప్పి ఇందుకు దగ్గరగా అవుతాడు. ఇంకా అక్కడ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేశాక ఏమవుతుందంటే వాళ్ళు రిటర్న్ ఇండియా తిరిగి వచ్చేటప్పుడు అక్కడ పెద్ద పార్టీ జరుగుతుంది. పార్టీలో ఈ గోవర్ధన్ ఒక ఆంటీ అడుగుతుంది, నువ్వు హిందూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్నప్పుడు లేదు హిందూ ఇలా నా గురించి ఒక బుక్ రాసింది, దొంగనైనా తెచ్చి పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని తెచ్చి పెట్టుకోవద్దు, హిందూ నాకు చేసే మోసానికి పశ్చిమాతం వచ్చినోడు వచ్చేసి హిందూకు మొగుడుగా వస్తాడని చెప్తాడు. అప్పుడు హిందూ ఇంటుంది. ఆ నుండి బాధపడి ఇద్దరైతే రిటర్న్ తిరిగి ఇండియాకి వస్తారు. గోవర్ధన్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ సిఇఓ ఏం చేస్తా అంటే 10 కోట్లు వచ్చేసి ఈ గోవర్ధన్ కు చెక్ ఇస్తాడు. చెక్ ఇచ్చినప్పుడు గోవర్ధన్ సిఇఓ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సార్, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేందుకు, ఎందుకంటే డబ్బులు లేకోకుండా చాలా మంది హీనంగా చూస్తారు, తిండికి లేదు అది ఇది ఎగతాలు చేస్తారు అన్నప్పుడు ఆ సిఇఓ అంటాడు, హిందూ గురించి నువ్వు మాట్లాడేది, హిందూ ఈ బుక్ లో ఏం రాసింది అనుకున్నావు, నీ గురించి గొప్పగా రాసిందని అనంటూ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. హిందూ ఆ బుక్ ఆవిష్కరించేటప్పుడు ఇలాంటి వ్యక్తి ప్రతి ఫ్యామిలీలో ఒకడు ఉండాలి, రియల్ హీరో, ఫ్యామిలీ బాధ్యతలు తన పైన వేసుకోవాలి, తన ఫ్యామిలీకి ఏదొచ్చినా తనే ముందుండాలి అని గొప్పగా రాసింటది. అదంతా వచ్చేసి మనోడు చదివింటాడు, ఊరికి పైన 2 చదివింటాడు. దానికోసం హిందూ పైన సీరియస్ అవుతాడు. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ గోవర్ధన్ బాధపడి హిందూకు ఫోన్ చేస్తే హిందూ ఫోన్ రీచ్ అవ్వదు. అప్పుడు ఆ సిఇఓ చెప్తాడు హిందూ ఫోన్ రీచ్ అవ్వదు, ఎందుకంటే నువ్వు అక్కడ అమెరికాలో కొట్టావు కదా, వాడు వచ్చేసి ఇక్కడ పెద్ద పొలిటీషియన్ మనోడు, వాడు ఆ నుండి పోలీసుల నుండి తప్పించుకొని వచ్చేటప్పుడు వానికి యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి, వాడిని చూసుకోవడం కోసమని హిందూను వానికి ఇచ్చి పెళ్లి చేస్తారు బలవంతంగా అన్నప్పుడు ఈ గోవర్ధన్ ఏం చేస్తాంటే తన కోసం బుక్ రాసింది కదా ఆ బుక్కులు కొన్ని తీసుకొని వాళ్ళ బామ్మను తోలుకొని ఆ పెళ్లింటి కాడికి వెళ్తాడు. అక్కడ హిందూ కళ చెప్తుంది కదా స్టార్టింగ్, అది వచ్చేసి అంతటితో అయిపోతుంది. ఇక మనోడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అందరికి బుక్కులు పంచాక అక్కడ ఆ పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు కదా అతని మంత్రులందరూ వస్తారు. అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగాక హిందూ దగ్గరికి వెళ్ళినప్పుడు హిందూ ఒప్పుకోదు, హిందూనైతే కన్విన్స్ చేస్తాడు. కన్విన్స్ చేసినప్పుడు నేనంటే నీకు పడదు కదా, నాకు 2 కాళ్ళు చేతులు పడిపోయినాడు పశ్చిమాతం వచ్చినోడే మొగుడుగా రావాలన్నావు కదా, ఇప్పుడు చూడు వాడే వస్తున్నాడు, వీడిని పెళ్లి చేసుకుని నేను సెటిల్ అవ్వాలనే కదా నీ కోరిక అన్నప్పుడు తప్పు అయిపోయిందని కాళ్ళు పట్టుకొని ఆడ బతిమలాడి ఆడైతే ఇద్దరు కన్విన్స్ అయిపోతారు. ఆడ వచ్చేసి ఫైట్ అంతా అయిపోయాక వాళ్ళ బామ హిందూ గోవర్ధన్ ముగ్గురైతే ఇంటికి తిరిగి వస్తారు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.